Hello students, welcome to Physics Concepts classes. Today I am going to explain formation of rainbow. Very simple concept, very important for intermediate public examination. Rainbow is the combination of dispersion, total internal reflection and refraction. See the diagram. This is the raindrop. This is raindrop. Here sunlight. When sunlight falls on raindrop, first here it disperses. It disperses like this. It disperses. After that here total internal reflection occurs. See here, this is total internal reflection. This is total internal reflection. We have to mention arrow mark. This is red. This one is violet. This is red. This one is violet. See what happens here? When sunlight falls on raindrop, here first it disperses. You know dispersion? We already learned about dispersion. See here. This is white light and this one is prism. When white light passes through a prism, it disperses. See here. So dispersion occurs. That means it splits into 7 component colors called dispersion. The 7 component colors are 1, 2, 3, 4, 5, 6 and 7. First one violet, next one indigo, next one blue, green, yellow, orange, red. This is called dispersion of white light. Understand? So first here it disperses. After that it touches the internal surface of the raindrop. Here total internal reflection occurs and then it refracts into the air. This phenomena is called rainbow. ఒకసారి తెలుగులో చూడండి. ఈ సన్లైట్ రెయిన్ డ్రాప్ మీద పడ్డప్పుడు ఫస్ట్ ఇక్కడ డిస్పర్షన్ జరుగుతుందమ్మా. డిస్పర్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? 7 కలర్స్గా విడిపోవటాన్నే డిస్పర్షన్. సో ఫస్ట్ ఇక్కడ ఇదిగో రెడ్ ఇలా డీవేట్ అవుతుంది, ఆ తర్వాత వైలెట్. ఇది లోపలికి ఇలా ఈ లోపలికి డిస్పర్షన్ జరిగిన తర్వాత ఆ లైట్ రే వెళ్ళి రెయిన్ డ్రాప్ యొక్క ఇంటర్నల్ సర్ఫేస్ని టచ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఈ సన్లైట్ మరలా ఇలా బయటకు వస్తుంది. ఓకేనా? అంటే రిఫ్రాక్ట్ అవుతుంది. టోటల్గా ఈ ఫినామినానే రెయిన్బో అంటాం. ఈ రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుంది? అంటే వర్షం పడి ఆగిపోతుంది చూసారా? ఆ వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఇక్కడ మేఘాల్లో రెయిన్ డ్రాప్స్ ఉంటాయి, ఆ వర్షపు నీటి చుక్కలు ఉంటాయి. ఆ టైంలో సన్ గినక వస్తే ఈ సన్లైట్ ఈ రెయిన్ డ్రాప్ మీద పడి హియర్ రెయిన్ డ్రాప్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రిజం. ఈ రెయిన్ డ్రాప్ ఎలా యాక్ట్ అవుతుంది? ఇదిగో ఇలా ప్రిజం లాగా యాక్ట్ అవుతుంది. సో ప్రిజం లాగా యాక్ట్ అయిపోయి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాను మీకు, డిస్పర్షన్ మీన్స్ సపరేషన్. ఆ వైట్ లైట్ కాస్త సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ లోపల టచ్ అయ్యి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా ఏమవుతుంది, మరలా ఈ అదర్ ఎండ్కి వస్తుంది ఇలా లైట్. అక్కడి నుండి రిఫ్రాక్షన్ జరిగి ఇదిగో మరలా ఈ విధంగా బయటకు వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సన్లైట్కి వైలెట్ కలర్కి మధ్య ఉండే యాంగిల్ 40 degrees అమ్మ.
అలాగే సన్లైట్కి రెడ్కి మధ్య ఉండే యాంగిల్ 42 degrees. సో మనం రెడ్ చెప్పుకున్నాం, వైలెట్ చెప్పుకున్నాం. మరి రిమైనింగ్ కలర్స్ పరిస్థితి ఏంటి? ఈ రిమైనింగ్ కలర్స్ మొత్తం ఇదిగో ఈ 40కి 42కి మధ్యలో ఫామ్ అవుతాయి. అర్థమేమో, దీన్ని రెయిన్బో అంటాం. ఒకసారి చూడండి. ఫస్ట్, రెయిన్బో ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ జరిగేది 3 ప్రాసెస్ మాత్రమే. రిఫ్రాక్షన్ మాత్రం 2 టైమ్స్ జరుగుతున్నాం. ఇదిగో ఫస్ట్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది లోపలికి రిఫ్రాక్ట్ అవ్వాలి. రిఫ్రాక్ట్ అంటే తగిలి వెనక్కి వెళ్ళిపోవటం. ఇక్కడ లోపలికి రిఫ్రాక్ట్ అయిందమ్మా, అంటే డిస్పర్షన్తో పాటుగా రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ ఇన్నర్ సర్ఫేస్ని టచ్ అయిన తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే ఇలా ఇదిగో మేర మార్క్ పెట్టాము ఆల్రెడీ. ఆ తర్వాత రిఫ్రాక్షన్. సో ఆ పాయింట్ రాయలేము. నెక్స్ట్, వెన్ సన్లైట్ ఫాల్స్ ఆన్ రెయిన్ డ్రాప్. ఇదిగో చూడండి, ఇది సన్ అమ్మ. ఈ సన్లైట్ రెయిన్ డ్రాప్ మీద పడ్డప్పుడు డిస్పర్షన్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ ఏం జరుగుతుందని చెప్పాను మీకు, డిస్పర్షన్ జరుగుతుంది. అండ్ టచెస్ ద ఇన్నర్ సర్ఫేస్. ఇక్కడ లోపల డిస్పర్షన్ జరిగి ఈ ఇన్నర్ సర్ఫేస్ని టచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, లేటర్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అదే రెయిన్ డ్రాప్లో రిఫ్లెక్ట్ అయిందమ్మా. నెక్స్ట్ వన్, ఫైనల్లీ ఇట్ రిఫ్రాక్ట్స్ త్రూ ద అదర్ ఎండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్. ఇదిగో ఈ రెయిన్ డ్రాప్ యొక్క అదర్ ఎండ్ నుండి ఇవి రెండు ఇలా రిఫ్రాక్ట్ అయ్యి బయటకు వచ్చేసాయి. ద యాంగిల్ బిట్వీన్ సన్లైట్ అండ్ వైలెట్ కలర్ ఈజ్ 40 degrees. ఈ సన్లైట్కి వైలెట్ కలర్కి మధ్య ఉండే యాంగిల్ ఎంత? 40 degrees అమ్మ. అలాగే సన్లైట్కి రెడ్ కలర్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 42. అదే రాశాను. ద యాంగిల్ బిట్వీన్ సన్లైట్ అండ్ వైలెట్ కలర్ ఈజ్ 40 degrees. ద యాంగిల్ బిట్వీన్ సన్లైట్ అండ్ రెడ్ కలర్ ఈజ్ 42. వాట్ అబౌట్ ద రిమైనింగ్ కలర్స్? ఆల్ ద రిమైనింగ్ కలర్స్ ఇన్ బిట్వీన్ వైలెట్ అండ్ రెడ్. ఈ వైలెట్కి రెడ్కి మధ్యలోనే రిమైనింగ్ అన్ని కలర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్, సార్ ఒకే ఒక రెయిన్ డ్రాప్ ఉంటే మనకి రెయిన్బో ఫామ్ అవుతుందా? అసలు రెయిన్బో అంటే ఎన్ని కలర్స్? ఎన్ని కలర్స్ రెయిన్బో అంటే? మీరు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు రాస్తే చాలమ్మా. ఇంకా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీ ఇష్టం, యాడ్ చేసుకోండి. రెయిన్బో అంటే మొత్తం 7 కలర్స్. వాట్ ఆర్ దే? విబ్జిఆర్. వి ఫర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ రెడ్. మనం ఆ రెయిన్బోని చూసినప్పుడు ఏ కలర్ మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేయగలం? ఏ కలర్? రెడ్ కలర్. ఎందుకని? బికాజ్ రెడ్ హ్యాజ్ మోర్ వేవ్ లెంత్. మనకున్నటువంటి అన్ని కలర్స్ని కంపేర్ చేస్తే వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ ఈజ్ మోర్, సో దట్ వీ కెన్ యూజ్ ఫర్ డేంజర్ సిగ్నల్స్. ఇప్పుడు మనం తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మీరు చూసే ఉంటారు, టేక్ టర్న్ టు లెఫ్ట్ అని, రైట్ అని సిగ్నల్స్ పెడతారు. ఇలా పక్కకి తిరగండి, అటు తిరగండి, ఇటు తిరగండి అని. దాన్ని రెడ్ కలర్తోనే మార్క్ చేస్తారు. ఎందుకని రెడ్ కలర్తోనే మార్క్ చేస్తారు? ఎందుకు అంటే బికాస్ ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ ఈజ్ మోర్. వీ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ కలర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. మనం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కార్లో వస్తూ ఉంటాం, మనం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా దాన్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలం. కాబట్టే డేంజర్ సిగ్నల్స్కి రెడ్ కలర్ని యూజ్ చేస్తాం. ఓకేనమ్మా? ఇప్పుడు మన విబ్జిఆర్లో ఫస్ట్ మనకు కనపడే కలర్ ఏంటి? రెడ్. ఇప్పుడు కింద నుంచి ఫామ్ అవుతుందమ్మా. ఇది ఇలా 7 కలర్స్ ఫామ్ అయితే ఇలా ఫామ్ అవుతుంది రెయిన్బో. ఫస్ట్ రెడ్ ఉంటుందమ్మా, కింద వ్యూ ఉంటుంది. ఇది ఆర్డర్. పైన రెడ్, ఆ తర్వాత ఇండిగో, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, ఆరెంజ్, గ్రీన్ తర్వాత ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఇలా ఫామ్ అవుతున్నాం, పైనుంచి ఫామ్ అవుతుంది ఇలా. అర్థమైందా? ఇప్పుడు మనకున్న డౌట్స్ ఏంటంటే, ఒక రెయిన్ డ్రాప్ ఉంటే సరిపోతుందా,
వర్షం పడ్డప్పుడు మాత్రమే మనం రెయిన్బోని అబ్జర్వ్ చేయగలమంటే అవును, వర్షం పడ్డప్పుడు మాత్రమే రెయిన్బోని అబ్జర్వ్ చేయగలం. ఎందుకంటే వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఆ మేఘాల్లో రెయిన్ డ్రాప్స్ ఉంటాయి, మిగిలిపోయి ఉంటాయి. ఆ మిగిలిపోయిన రెయిన్ డ్రాప్స్ మీద ఈ సన్లైట్ ఫాల్ అయినప్పుడు ఈ రెయిన్బో ఫామ్ అవుతుంది. ఒక్క రెయిన్ డ్రాప్ ఉంటే సరిపోతుందంటే కాదమ్మా, మిలియన్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఉండాలి. నంబర్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఉంటే ఒక్కొక్క డ్రాప్ నుండి ఒక్కొక్క కలర్ని మనం తీసుకొని ఫైనల్గా ఇలా విబ్జిఆర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక్క డ్రాప్తో పాసిబుల్ కాదు, నంబర్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ కాంబినేషన్ వల్ల ఫామ్ అయిన దాన్ని రెయిన్బో అంటాం. అర్థమైందా? నోట్ రైట్ డౌన్ చేస్తూ ఉంటాం.